హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు బడ్జెట్ ఉంది మనకి. సో ఈ బడ్జెట్ రోజున కూడా మన లెవెల్స్ అనేవి ఎంత అక్యురేట్ గా వర్కౌట్ అయ్యాయో ఒకసారి మనం చూద్దాము. నేను మొదటగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనం లెవెల్స్ చూద్దాము. చూడండి, మీకు ఈ లెవెల్స్ అనేవి నేను మార్నింగ్ బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ మీ అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మిడిల్ లెవెల్ మాత్రం నేను అబ్జర్వేషన్ పర్పస్ మీకు ఎవరికి కూడా పోస్ట్ చేయడం జరగదు. సో ఇది మిడిల్ లెవెల్ మనకు వచ్చేసి. నేను ఈ లెవెల్ 52,329 లెవెల్ని అబ్జర్వేషన్ గ్రూప్లో నేను పోస్ట్ చేయలేదు. ఇది ప్రీమియం గ్రూప్లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, నేను మీకు ఎస్టర్డే చెప్పాను అండ్ ఆల్సో డే ఆఫ్టర్ ఎస్టర్డే ఆల్సో నేను మన వీడియోలో 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం ఎలా ట్రేడింగ్ చేయాలి, ఆ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏ రూల్స్ మనము ఫాలో అవ్వాలి అనేసి నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో ఆ రూల్స్ బేస్ చేసుకొని ఈ రోజు మనకు ట్రేడ్ ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి, నేనేం చెప్పాను మీకు, థర్డ్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి. 1 అవర్ టైం ఫ్రేమ్లో థర్డ్ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ అనేది అవ్వాలి. 11:15 క్యాండిల్ బ్రేక్అవుట్ ఎటో ఒకటు, ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మన లెవెల్ని బ్రేక్అవుట్ అవ్వాలి. అది ఏ లెవెల్ అయినా కానీ. చూడండి, దీని ఓపెనింగ్ ఎంత అండి, 52,350. అంటే మనకి మన లెవెల్ పైన ఓపెన్ అయింది, మన లెవెల్ కింద క్లోజ్ అయిపోయింది. సో మనం వెంటనే ట్రేడ్ తీసుకుంటాం. మన టార్గెట్ ఏమవుతుంది అప్పుడు, ఇది 51,908. మన టార్గెట్ 51,908. నేను మీకు ఒకటి చెప్పాను, టార్గెట్ అనేది మనం 2 టైప్స్గా పెట్టుకుంటాము. ఫస్ట్, కింద మనకి ఎంట్రీకి ఏదైతే చిక్కుతుందో 1:1లో ఏ లెవెల్ అయితే ఉంటుందో ఆ లెవెల్ మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకుంటాము. లేదు అంటే మనం ఎంటర్ అయిన తర్వాత 1 అవర్ క్యాండిల్లో 4th క్యాండిల్లో మనం ఎంటర్ అవుతాం బ్రేక్అవుట్ అయిన తర్వాత. సో 4th క్యాండిల్ మనం సెల్ సైడ్ వచ్చాం కాబట్టి ఎప్పుడైతే మనకు రెడ్ కలర్లో క్లోజ్ అయిపోతుందో 1 అవర్ క్యాండిల్, అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. నేను ఈ 2 టైప్స్ టార్గెట్స్ నేను నిన్న చెప్పాను, మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, ఎందుకంటే వచ్చే తర్వాత 1 అవర్ క్యాండిల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బిగ్ ర్యాలీ తోటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సేఫ్ ప్లేయర్స్ ఏంటి అంటే 51,908 దగ్గర ఎగ్జిట్ అయిపోతారు. ఇంకా రిస్కీ ట్రేడర్స్ ఉంటారు మన క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు. చూడండి, క్యాండిల్ క్లోజ్ ఎక్కడ జరిగిందండి, క్లోజింగ్ చూడండి ఒకసారి, 51,359. ఓపెనింగ్ ఎక్కడండి, 52,167 దగ్గర మనం ఎంటర్ అయితే 51,359 దగ్గర మనం ఎగ్జిట్ అవుతాము. అప్పుడు మన టార్గెట్ ఎంతండి, మనం టార్గెట్లో మనకు వచ్చిన పాయింట్స్ ఎన్ని, ఈరోజు 803 పాయింట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో తీయడం జరిగింది. మన లెవెల్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వడం జరిగింది. చూడండి, మనకి థర్డ్ అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఈరోజు బడ్జెట్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇంత పెద్ద క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకేనా, నార్మల్గా సమ్ టైమ్స్ ఏదైనా బిగ్ ర్యాలీస్ ఉన్నప్పుడు కూడా ఇలానే వస్తుంది. లేదు అంటే ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అనేసి మనకి ఆ 2 లెవెల్స్ని టచ్ అవ్వడమే జరుగుతుంది. ఇది మీరు కావాలంటే మన ప్రీవియస్ లెవెల్స్ మనము ఆల్రెడీ ఉన్నాయి, అవి మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు 1 అవర్ టైం ఫ్రేమ్లో. సో నెక్స్ట్ నిఫ్టీ 50 చూద్దాం. ఇది నిఫ్టీ 50లో కూడా నేను మిడిల్ లెవెల్ ఇవ్వలేదు మీకు, మిగతా లెవెల్స్ అన్ని ఇచ్చాను. 24,516 ఈజ్ మిడిల్ లెవెల్. ఓకే, సో ఇక్కడ థర్డ్ క్యాండిల్ చూడండి, మనకు థర్డ్ క్యాండిల్ మాత్రమే బ్రేక్అవుట్ జరిగిందా లేదా, 24,543 దగ్గర ఓపెన్ అయింది. అంటే మనకు 516 అబోనే ఓపెన్ అయింది, 516 బిలో క్లోజ్ అయింది. సో ఇది బ్రేక్అవుట్. సో ఎప్పుడైతే మనకి థర్డ్ క్యాండిల్ 1 అవర్ క్యాండిల్ మన లెవెల్ని బ్రేక్అవుట్ అవుతుందో మనం నెక్స్ట్ క్యాండిల్ ఎంటర్ అవుతాము. సెల్ సైడ్ ఇస్తే సెల్ సైడ్, బై సైడ్ ఇస్తే బై సైడ్. ఇది కూడా మనకి సెల్ సైడే ఇచ్చింది. మనకు సెల్ సైడ్ ఇచ్చినప్పుడు మనం ఎంటర్ అయితే 24,468 దగ్గర మనం ఎంటర్ అయితే యాజ్ యూజువల్గా సేమ్ రూల్ దీనికి కూడా ఉంటుంది. సో మనకు ఇక్కడ చూడండి, ఇది విక్ చూడండి ఎక్కడ దాకా వెళ్ళింది, 24,074 వరకు వెళ్ళింది. అంటే
మనం ఇచ్చిన కింద 5th టార్గెట్ కూడా టచ్ అయింది. 5th టార్గెట్ టచ్ అయి పైకి వచ్చేసింది మార్కెట్. సో అక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ కానీ మనం క్లోజింగ్ లో ఎగ్జిట్ అయిపోతాము, లేదా మన ఫస్ట్ లెవెల్ టార్గెట్ లో మనం ఎగ్జిట్ అయిపోతాం. కాబట్టి మనం ఇప్పుడు క్లోజింగ్ లో చూస్తే 189 పాయింట్స్ 189 పాయింట్స్ మనకు వచ్చింది. దీంట్లో 189 పాయింట్స్ మనకి రావడం జరిగింది. లేకపోతే ఇది ఆల్మోస్ట్ 300 అబోవ్ పాయింట్స్ మనం ఆ విక్ తో కన్సిడర్ చేసుకుంటే 300 అబోవ్ ఉంటుంది. బట్ కానీ మనం క్లోజింగే చూస్తాం కాబట్టి మన క్లోజింగ్ చూస్తే 189 పాయింట్స్ మనకి నిఫ్టీ 50లో ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడే ఎగ్జిట్ అయిపోతాం. చూడండి బడ్జెట్ వల్ల ఈ రోజు మనకి ఎంత మంచి ట్రేడ్ చిక్కింది 1 అవర్ లో. అలాగే ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాము. యా ఇది వచ్చేసి ఫిన్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ ఈ రోజు మీరు బాగా గమనిస్తే ఈ రోజు మనకి ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఈ రోజు ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. అట్ ది సేమ్ టైం మనకి ఈరోజు బడ్జెట్ కూడా ఉంది. సో దీనిలో కూడా మీరు థర్డ్ క్యాండిల్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందండి? 650 అంటే 553 అబోనే ఓపెన్ అయ్యి 553 బిలో క్లోజ్ అయిపోయింది. 520 అంటే ఇది బ్రేక్అవుట్ జరిగింది కిందకి. సో మనం 4th క్యాండిల్ లో ఎంటర్ అయితే 1 అవర్ రూల్ ప్రకారం చూడండి ఎంత బిగ్ ర్యాలీ, 345 పాయింట్స్ ఇచ్చి క్లోజ్ అయింది మార్కెట్. 345 పాయింట్స్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మనకి ఈరోజు ఫిన్ నిఫ్టీలో 345 పాయింట్స్ వచ్చాయి. మీరు కానీ ఫిన్ నిఫ్టీలో ఈరోజు ఆప్షన్స్ ఎక్స్పైరీ అయినా చూడండి ఎంత మంచి ర్యాలీ వచ్చిందో. వన్స్ మీరు ఈరోజు ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకొని ఉంటే పిఈ సైడ్ మనకి 100కి 100% 100కి 100% రిటర్న్ వచ్చింది. 100కి 100% రిటర్న్ వచ్చింది. 10,000 మనీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆప్షన్స్ లో 10,000 వచ్చింది. 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 lakh వచ్చింది. అంటే 100కి 100% రిటర్న్ వచ్చింది మనకి ఇక్కడ ఫిన్ నిఫ్టీలో. చూడండి ఎంత నీట్గా ఉంది. మన లెవెల్ బడ్జెట్ డే రోజు కూడా మన లెవెల్నే అది రెస్పెక్ట్ చేసి వెళ్ళింది. ఎందుకు మన లెవెల్స్ ని అది రెస్పెక్ట్ చేస్తుంది అంటే మార్కెట్ కి అనుగుణంగా మన లెవెల్స్ ఉంటాయి. నేను మీకు ఫస్ట్ లోనే చెప్పాను, మార్కెట్ కి అనుగుణంగా మాత్రమే మనం లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు అనుగుణంగా లెవెల్స్ ఇవ్వము. మార్కెట్ ఎలా అయితే వెళ్తుందో అలానే మనం లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇష్టం వచ్చినట్టు మనం లెవెల్స్ ఇచ్చేసి మన ఇచ్చిన లెవెల్స్ కి అంటే మార్కెట్ ఎప్పుడు కూడా రాదు. మార్కెట్ ఎటువైపు అయితే వెళ్తుందో, ఎటువైపు అయితే ఛాన్సెస్ ఉంటాయో అవి మొత్తము కూడా మనము అబ్జర్వేషన్ చేసి, అనాలసిస్ చేసి, క్యాలిక్యులేషన్స్ చేసి అన్ని చేస్తేనే ఈ లెవెల్స్ వస్తాయి. ఈ లెవెల్స్ అనేవి మార్కెట్ కి అనుగుణంగా మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఎంత నీట్ గా, ఎంత క్లియర్ కట్ గా మనకి సక్సెస్ రేషియో ఈరోజు కనిపించింది. నేను నిన్న మీకు చెప్పాను 1 అవర్ క్యాండిల్ ర్యాలీ అనేది ఎన్ని పాయింట్స్ అని ఇవ్వచ్చు. మీరు నిన్న బ్యాంక్ నిఫ్టీలో చూస్తే 35 పాయింట్స్ మాత్రమే ఇచ్చింది. 35 పాయింట్స్ మాత్రమే ఇచ్చింది 1 అవర్ క్యాండీలో. నేను చెప్పాను మీకు నిన్న 8 పాయింట్స్ ఇవ్వచ్చు, 35 పాయింట్స్ ఇవ్వచ్చు, 20 పాయింట్స్ ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, 300 ఇవ్వచ్చు, దాని ఇష్టం. అది మనకి వన్స్ బ్రేక్అవుట్ అయింది అంటే దాని తర్వాత క్యాండిల్ లేదా ఆ తర్వాత క్యాండిల్ ఎంత ర్యాలీ ఇస్తే అంత ర్యాలీ మనం క్యాచ్ చేయాల్సిందే కంపల్సరీగా. అది ఎంతైనా ఇవ్వని 10 పాయింట్స్ ఇవ్వని, 20 పాయింట్స్ ఇవ్వని, 100 పాయింట్స్ ఇవ్వని, 500 పాయింట్స్ ఇవ్వని, అది డెఫినెట్ గా మనం ఇచ్చిన లెవెల్స్ ని కాదని మార్కెట్ ఎక్కడికి పోదు. ఇది ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.